ఎలా పబ్జి ఆడదామా? ఆడదాం. ఏమే వరంగల్? అది వరంగల్ కాదు, ఎరంగల్. ఇప్పుడు అలా కూడా అంటారా? అలాగే అంటారు. అది ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకేమైనా మ్యాప్ ఉందా? ఇంకో మ్యాప్ ఉంది, స్నో మ్యాప్ ఉంది. ఏంటిది? వీకెండ్. వీకెండ్ స్నో అంటే బాగా చల్లగా ఉంటుంది అనమాట. బాగా First one is strawberry gelato, milky bar, and almond cookies, and black currant, so rose petal, Ferrero Rocher, custard apple, dark chocolate, French vanilla. ఇది రోజ్ పెటలా? రోజ్ పెటల్. ఈ రోజ్ పెటల్స్ న్యాచురల్? సో న్యాచురల్ ప్యూర్ మనకి ఆ రోజ్ పెటల్తో మేము ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్స్. ఇది ప్యూర్ మీకు తిన్నప్పుడు మీకు ఫ్లేవర్ కనిపించదు, ఫ్లేవర్ వస్తుంది. సో మీకు ప్యూర్ రోజ్ పెటల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. మొత్తం ఇవన్నీ న్యాచురల్ ఐస్ క్రీమ్స్? న్యాచురల్. రోజ్ పెటల్స్ కూడా పూర్తిగా అవ్వలేదు కదా, పెటల్స్ అది జస్ట్ కస్టమర్ తెలియాలి ఫ్లేవర్స్ ఏమంటే. సో రోజ్ పెటల్స్ ట్రై చేసాం. పూర్తి పేరండి రోజ్ పెటల్ జెలాటో. రోజ్ పెటల్స్ జెలాటో. ఎగ్జాక్ట్లీ రోజ్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా రోజ్ పెటల్ తిన్నారా? తింటే మీకు ఫస్ట్ ఒక కైండ్ ఆఫ్ స్వీట్నెస్ వచ్చి లాస్ట్లో చేదుగా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. అండ్ రోజ్ పెటల్స్ అంటే వీళ్ళేదో రోజ్ వాటర్ మిక్స్ చేసి లేకపోతే రోజ్ ఎసెన్స్ కానీ ఏదైనా ఫ్లేవర్స్ ఆర్ కలర్స్ యూజ్ చేసి చేస్తారని కాదు. ఇట్స్ ప్యూర్. మీకు తినేటప్పుడు ఆ రోజ్ పెటల్స్ కూడా తగులుతాయి. అండ్ ఎందుకంటే బెస్ట్ అనేది నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఇంత న్యాచురల్లో తిన్నాను కానీ ఇంత న్యాచురాలిటీ నేను ఎక్కడ చూడలేదు. కస్టర్డ్ యాపిల్ జెలాటో. కస్టర్డ్ యాపిల్ అనేది నా ఫేవరెట్. షేక్స్లో కూడా చాలా బాగుంటుంది. మస్ట్ ప్రిఫర్. చాలామందికి కూడా ఇదే ఇష్టం, ఫేవరెట్ అనమాట. బెస్ట్ సెల్లింగ్ అవుతుంది. సో ఇక్కడ కస్టర్డ్ యాపిల్ జెలాటో ఎలా ఉంటుందో చూద్దాం. సూపర్ గుడ్, సూపర్ గుడ్. బట్ స్టిల్ రోజ్ పెటల్ ఈజ్ ద బెస్ట్. దాన్ని ఏదైనా బీట్ చేస్తుందేమో చూద్దాం. కూడా ఉంటాయి ఇక్కడ, లైక్ చంక్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. సో ద ఆల్మండ్ పప్పుతో మనం ప్యూర్ గ్రైండ్ చేసి ఆ జెలాటోని ప్రిపేర్ చేస్తాం అనమాట. సో తిన్నప్పుడు కూడా అదే ఫ్లేవర్ మనకు వచ్చేస్తుంది. ప్యూర్ బాదం మౌత్లో బ్లాస్ట్ అవుతుంది. ఆ ఫ్లేవర్, బాదం ఫ్లేవర్ ఆల్మోస్ట్ రోజ్ పెటల్ ఫ్లేవర్ని కొట్టేసింది. బట్ స్టిల్ బాదం ఈజ్ ప్రెటీ కామన్. రోజ్ పెటల్ డిఫరెంట్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ స్టిల్ స్టాండ్స్ ఫర్ రోజ్ పెటల్. ఇంకేమైనా కొడుతుందేమో చూద్దాం. చాక్లెట్ దో దీనికి యూజ్ చేసిన చాక్లెట్ అనేది ఇండియాలో దొరకదు మనకి. సో ఇది మనకి మొత్తం అంతా వచ్చే ప్రోడక్ట్ ఈ చాక్లెట్కి ఇటాలీ నుంచి వస్తుంది. ఓకే. సో దానికి ఈ చాక్లెట్ బెస్ట్ అనమాట. ఓకే. సో ఒకసారి టేస్ట్ చూడండి ఒకసారి చాక్లెట్. ఫెరెరో రోచర్ అందరికి తెలిసిందే. సిన్స్ మై చైల్డ్హుడ్ దట్ విల్ బి మై ఫేవరెట్ ఫర్ ఎవర్. ప్యూర్ ఫెరెరో రోచర్తో చేసింది ఇది. ఫెరెరో రోచరే కదా మనకి ఇటలీ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసిన ఫెరెరో రోచర్ చాక్లెట్స్తో ఇది చేస్తారు. ఐ థింక్ ఫెరెరో రోచర్ అందరికి ఇష్టమే కాబట్టి ఫెరెరో రోచర్ ఆఫ్ కోర్స్ దిస్ విల్ బి ద బెస్ట్. బట్ స్టిల్ stands next to rose petals. Let's wait for the other flavors. బ్లాక్ కరెంట్ జెలాటో. సో బేసిక్లీ ఇది ప్యూర్ పల్ప్లో మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ప్యూర్ బ్లాక్ కరెంట్ పల్ప్ అండ్ నట్స్ కూడా ఉంటాయి అందులో, చంక్స్, బ్లాక్ చంక్స్ ఉంటాయి. సో అది ఫ్లేవర్ అంతా మీకు తిన్నప్పుడు కూడా లాస్ట్లో మీకు కూడా బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ తగులుతుంది మీకు.
సో తిన్నప్పుడు కూడా ఆ స్మూత్నెస్, క్రీమీ స్ట్రక్చర్ అన్నీ అంటే ఫుల్ పల్ప్ లాగా తగులుతుంది. ఒకసారి టేస్ట్ చూడండి. మిషన్ కూడా ఉన్నాయి కదా, మిషన్ అయితే శ్రేణిలో ఉన్నాయి. చెప్పడానికి ఏం లేదు. ఎవ్రీ ఫ్లేవర్ ఐ టేస్ట్ నౌ ఈజ్ ప్యూర్ అండ్ ఫ్రెష్. బ్లాక్ కరెంట్, నేను జనరల్గా బ్లాక్ కరెంట్ అంటే నాకు చాలా ఇష్టం. మనకి అరుణ్ ఐస్ క్రీమ్, క్వాలిటీ వాల్స్, అమూల్ ఇవన్నిట్లోని బ్లాక్ కరెంట్ ఫ్లేవర్స్ అనేవి దొరుకుతాయి. మరి కాకపోతే మీకు ప్యూర్ కావాలి, ఫ్రెష్గా కావాలంటే కమ్ టు వీకెండ్. అంతకుమించి ఏం చెప్పలేం. ప్యూర్ చాక్లెట్ టేస్ట్, డార్క్ చాక్లెట్ కదా, డార్క్ కోకో జిలాటో. డార్క్ చాక్లెట్స్ ఆర్ ద బెస్ట్ ఆల్వేస్ టు కన్జ్యూమ్, ఎందుకంటే అవి మీకు హెల్త్కి కూడా మంచివి. సో డార్క్ చాక్లెట్స్ మనకి జనరల్గా దొరకవు. మనకి దొరికేది ఇక్కడ అవైలబుల్గా నాకు తెలిసి బార్న్విల్లే ఒకటే మనకి 50% కోకోతో వస్తుంది. ఇది ప్యూర్ కోకోవా? ఎంత ఉంటుంది? 40% కోకో జెలాటో. సో లెట్స్ టేస్ట్ దిస్. That's the best. But second place. First place rose petals. ఫ్రెంచ్ వెనిలా జెలాటో. సో దీని స్పెషాలిటీ ఏమంటే, సో ఇందులో మనకి నార్మల్ ఐస్ క్రీమ్లో, వెనిలా ఐస్ క్రీమ్లో దీనిలో ప్యూర్ వెనిలా వాటర్. సో మనం యూజ్ చేసిందంటే ప్యూర్ ఫ్రెంచ్ వెనిలా. సో ఇందులో ఒకసారి కనిపిస్తున్న బ్లాక్ రేజన్స్ ఉన్నాయి చూడండి, వైట్ బీన్ పాట్ అనమాట. సో ఇది బయట ఎక్కడ దొరకదు. సో ఒకసారి మీరు ఐస్ క్రీమ్ టేస్ట్ చూసి మీకు చెప్పండి. ఇది కూడా ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. పేరేంటి? ఫ్రెంచ్ వెనిలా జెలాటో. వెనిలా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు తిన్న వెనిలా ఒకటి, ఇది ఇంకొకటి. ప్యూర్ అండ్ ఒరిజినల్ టేస్ట్ ఆఫ్ వెనిలా మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఐస్ క్రీమ్లో, కమ్ టు వీకెండ్ అగైన్, టేస్ట్ దిస్. సో ఇప్పుడు మనం మీకు ఆ టెక్స్చర్ అనేది ఎంత సాలిడ్ ఉంది, ఎంత క్రీమీగా ఉందని డిఫరెన్స్ కోసం మీకు చూపిస్తాను. జనరల్గా మీరు ఎప్పుడు ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్ళినా ఎక్కడైనా మీకు స్కూప్స్ కావాలంటే మీకు స్కూపర్ అనేది కొంచెం వామ్ వాటర్ ఉంటుంది, దాన్ని తీసి చేస్తారు. వామ్నెస్ తగిలి ఆ సాలిడ్నెస్ అనేది పోయి మనకి స్కూప్ వస్తుంది. బట్ ఇక్కడ అలాంటి అవసరాలు ఏముండవు. అండ్ లుక్ ఎట్ దాట్. ఆల్మండ్ కుక్కీస్ జిలాటోలో మేము మీకు పెట్టి చూపిస్తాం. ఇప్పుడు అతను పెట్టి చూపిస్తారు. అలా ఇంకో దించేయండి బాగా. చూసారా? జనరల్గా మీకు స్కూపర్ అవసరం లేదు. వామ్ వాటర్లో స్టోర్ చేసిన స్కూపర్తో మీకు స్కూప్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ క్రీమీ. లుక్ ఎట్ దట్ ఈస్ ద స్పెషాలిటీ. వీకెండ్ ఈజ్ స్పెషాలిటీ. సో కమ్ ఎక్స్పీరియన్స్ ది ఒరిజినాలిటీ హియర్. సో ఆయిల్ ప్లేస్లో మనం బటర్ వేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్రొకోలీ అండ్ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్ రింగ్స్. ఒక 2 స్పూన్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ కాకుండా మనకి
ఈ రైస్ బౌల్స్, పిజ్జా, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ కొన్ని స్టార్టర్స్లో చికెన్ నగ్గెట్స్, సమోసాస్, స్ప్రింగ్ రోల్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో రైస్ బౌల్ అనేది ఎగ్జోటిక్. ఎలా ఉంటుందంటే యూ కెన్ లుక్ ఎట్ దాట్. చూసారుగా, చాలా బాగుంది చూడడానికి. దీస్ ఆర్ ఆల్ వెజిటబుల్స్ విచ్ ఆర్ కుక్డ్ ఇన్ బటర్, నాట్ ఆయిల్, ఆనియన్ రింగ్స్. అండ్ సో మనకి ఇక్కడ వెజిటబుల్స్ కనబడుతున్నాయి. బ్రోకలీ, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, గ్రీన్ పీస్ అండ్ ఆనియన్స్. ఇవన్నీ బటర్లో కుక్ చేస్తారు, నాట్ ఆయిల్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. అండ్ ఆనియన్ రింగ్స్తో గార్నిష్ చేశారు. దాని కింద మనకి వచ్చింది కాజు పేస్ట్ విత్ క్రీమ్ అనమాట. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే కాజు క్రీమ్ అనేది రెడీమేడ్గా ఉంటుంది వీళ్ళ దగ్గర. బికాజ్ ఆ కాజు క్రీమ్ చేయడానికి 3 to 4 hours పడుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే రెడీమేడ్గా ఉంచుతారు. మనం ఆర్డర్ చెప్పినప్పుడు మనం ఫ్రెష్గా చేసి మళ్ళీ ఇస్తారనమాట. సో కాజు క్రీమ్, ఈ కాజు పేస్ట్లో ఏం చేస్తారంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ని యాడ్ చేస్తారు. దాన్ని మళ్ళీ కుక్ చేస్తారు. కుక్ చేసిన తర్వాత కింద రైస్ ఉంటుంది. రైస్ని ఓవెన్లో రైస్ని హీట్ చేసి ఆ హీట్ అయిన రైస్ పైన ఈ వెజిటబుల్స్ పెడతారు, ఈ క్రీమ్ వేస్తారు అండ్ దాని మీద ఆనియన్ రింగ్స్తో ఇలా గార్నిష్ చేస్తారు. సో ఈ బౌల్లో తినడం అనేది ఇక్కడ ట్రెండ్ అంట. అందుకే ప్లేట్స్లో మనకి సర్వ్ చేయకుండా ఇట్లా బౌల్లో ఇచ్చారు. వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ ఈట్ లైక్ దిస్ డైరెక్ట్లీ. కాజు పేస్ట్ది చాలా లేయర్ ఉంది. ఆ కాజు స్మెల్ బాగుంది చాలా. అండ్ రైస్ తీసుకొని ఈ వెజిటేబుల్స్, లుక్ ఎట్ దట్. So good. Rice bowls are not so trendy in here, in this region. మనకి ఏదైనా ఒకేషన్ అంటే ఏమనంటే అందరూ మనకు గుర్తొచ్చేది బిర్యానీ ఒకటే. బట్ మీరు రెస్టారెంట్స్కి వెళ్ళి రైస్ బౌల్స్ అనే వాటిని ఎక్స్ప్లోర్ చేయండి. సో మెనీ రెస్టారెంట్స్ హ్యాస్ వైడ్ వెరైటీస్ ఫార్ అవే ఫ్రమ్ బిర్యానీ అనమాట. సో బిర్యానీని ఒక్కసారి పక్కన పెట్టి వేరే కూడా ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఇలాంటి ఆసమ్ రైస్ బౌల్స్ అనేవి వస్తాయి. దిస్ ఇస్ సో గుడ్, సో గుడ్. సో It's amazing actually. I would give 5 out of 5. 5 out of 5. 5 out of 5 man. It's absolutely tasty. ఐస్ క్రీమ్స్లోనే అనుకున్నాను ఆ టేస్ట్ మీకు ప్యూర్ అండ్ ఒరిజినల్ కదా బ్లాస్ట్ అవుతుందని. ఇక్కడ కూడా అలాగే బ్లాస్ట్ అవుతుంది. వీళ్ళు థీమే అదనుకుంటా బ్లాస్ట్ చేయడం ఫ్లేవర్స్తో. ఇందులో 2 types ఉంటాయి, వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్. నాన్ వెజిటేబుల్ వచ్చేసి చికెన్, నాన్ వెజ్లో వచ్చేసి ఓన్లీ చికెన్లో అవైలబుల్. వెజిటేబుల్స్లో వచ్చేసి ఇది. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ టుడే. ఈరోజు వీకెండీ అనే ఒక ప్రీమియం ఐస్ క్రీమ్ స్టోర్కి వచ్చాం. ఇది ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్లీ ఆర్టీసీ కాంప్లెక్స్కి ఆపోజిట్లో కేఎఫ్సీ ఉంది. అందరికీ కేఎఫ్సీ తెలిసి ఉంటుంది. ఆ కేఎఫ్సీకి పక్కనే ఈ ప్రీమియం ఐస్ క్రీమ్ స్టోర్ ఉంది. సో మీకు రైస్ బౌల్స్, పిజ్జా, బర్గర్స్ అండ్ ఆల్సో షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నిటికీ రావాలంటే విత్ ప్యూరిటీ అండ్ ఒరిజినాలిటీ అండ్ హెల్దీ ఇక్కడికి రండి. Signing off, the Hungry Vizagite. Please visit the store and have some healthy food. Thank you.